జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరి, వనం దివ్య, అమ్మాయి అసలు పేరు వనం దివ్య. ఎస్, వనం దివ్య సంగతి వచ్చినట్లయితే ఇటీవలే ఒక శాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో దివ్య గారు ఏదైతే ఆయన హస్బెండ్ ఉన్నారో ఇప్పుడు డివర్స్ కోసం అప్లై చేశారు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే డివర్స్ అవ్వలేదు కాబట్టి హస్బెండ్ అవ్వచ్చు, కోర్టులో ఉందంట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయన హస్బెండ్ అని చెప్పుకోవచ్చు. ఆయన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అనే వ్యక్తి, ఆయన పేరు మీద అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టమంటే పెట్టిందంట. ఓకే, వెళ్ళని కూడా బాధే ఉంది. ఏదైతే ఆయన హస్బెండ్ ఫోన్ కాన్వర్సేషన్లో ఆయన పక్కన ఉండగా మాట్లాడిన ఆ సిచ్యువేషన్స్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వచ్చిందని చెప్పింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీల వీళ్ళందరూ, సజ్జల గారి బినామియా భారతి మేడం బినామియా తెలియదు కానీ ఈ ఇద్దరు పేర్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే కేఎన్ఆర్ అంటే ఆఫీషియల్ అండ్ స్పెషల్ ఓఎస్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఓఎస్డి ఆయన కేఎన్ఆర్ గారు. సో ఏమంటే మొత్తం ఆద్యంతం 2019 నుంచి మొన్న 23 ఎండింగ్ వరకు చూస్తే సజ్జల గారు, కేఎన్ఆర్ గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురేనండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా వీళ్ళు ముగ్గురిని దాటుకుని వెళ్ళాలి తప్ప ఎవరు ధైర్యంగా వెళ్ళలేకపోయారు, కుటుంబ సభ్యులతో సహా. ఈవెన్ అపాయింట్మెంట్ కూడా వీళ్ళు ముగ్గురే ఇవ్వాలనుకున్నారు. ఎస్, వీళ్ళు ముగ్గురు కనుచూపు దారి ఎవరు పోలేకపోయారు. అదే కదా నిరసన తెలియజేశారు. ఇప్పుడు రాజానగరం ఎమ్మెల్యే ఆయన పేరేంటి రాజబాబు కానీ, తర్వాత కరణం ధర్మశ్రీ గారు కానీ, అందరూ ఫస్ట్ బయటకు వచ్చి చెప్పింది అదే. సో ఈ కేఎన్ఆర్ గారి పేరు, సజ్జల గారి పేరు చాలా వ్యవహారంలో వినిపిస్తుంది. చాలా అంటే ఎవరో ఒక అమ్మాయిని, బాలీవుడ్ యాక్ట్రెస్ ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక నెల రోజులు ఎక్కడో గదిలో బంధించి ఆమె చేతి ఒప్పించి వింటానని అక్కడ సజ్జల గారి పేరు వినిపించింది. అంటే ఒకటి కాదు, చాలా విషయాల్లో సుపారీ తీసుకొని చేశారని, ఇవన్నీ కూడా మేడం గారికి సార్కి బినామీగా వ్యవహరించారనే ఉన్నాయి. ఇప్పుడు ఈ రీతు గారు కూడా చెప్పేది ఏంటంటే పరోక్షంగా, నేను ఆయనతో రిలేషన్స్తో ఉన్నప్పుడు అనే చెప్తున్నాను. 1.5 year బ్యాక్, 1.5 year బ్యాక్ నుంచి ఫోన్ కాంటాక్ట్స్ లేదు, కలిసిందే లేదు, ఎక్కడ మాట్లాడుకున్నది కూడా లేదని చెప్తున్నారు. ఈ 1.5 year బ్యాక్ వరకు కూడా మరి అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉండేది? వైసీపీ గవర్నమెంటే కదా. అంటే ఇది 24 అయిపోయింది, ఇప్పుడు 23లో అనుకోండి. 1.5 year బ్యాక్ అంటే 23 ఎండింగ్ వరకు కూడా రిలేషన్స్లో ఉన్నట్టేగా. అప్పుడు ఈ అవకతవకలు, 700 కోట్ల భూముల వ్యవహారాలు ఇవన్నీ జరిగినట్టేగా. మేబీ ఈవిడ సేఫ్గా మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపించింది. బట్ ధైర్యంగా ముందుకొచ్చి నిజమా కాదా అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మేబీ ఇప్పుడు రిలేషన్స్లో లేరు కాబట్టి, ఆ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఈమెకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ ఈవిడ బయటకు వచ్చి చెప్పేస్తుందన్న భయం కూడా ఉండొచ్చు. ఈవిడికి ఫోన్ చేసినా మీరు వెళ్ళొద్దు, మీరు ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వద్దని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయంట. బట్ ఆవిడ అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వచ్చింది. మీరు అన్నట్టు ఒక శాటిలైట్ ఛానల్ నేను కూడా చూశాను. ఈ శ్రీకాంత్ రెడ్డి గారు అంటే సజ్జల గారు చెప్పిన కనుసన్నల్లోనే పనిచేశాడు అన్నట్టు కూడా ఫోన్ ఆడియో రికార్డు కూడా విన్నాను నేను. ఓకే, సో దాన్ని బట్టి ఇంకా మరి అది నమ్మాల్సి వస్తుంది. ఆ వాయిస్ వాళ్ళ మరి మిమిక్రీ చేశారేమో మనకు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.